శివపార్వతులకు ఇద్దరు కుమారులైన వినాయకుడు అలాగే కుమారస్వామి ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. కానీ వారికి ఒక కుమార్తె కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు అశోక సుందరి. ఈ కథ పద్మపురాణంలో ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని నందనవనానికి తీసుకువెళ్లారు. అక్కడ వారు కల్పవృక్షం కింద కూర్చున్నారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, ఈ వృక్షం నీకు ఏ కోరిక ఉన్నా తీర్చగలదు అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, మన కుమారులు పెద్దవారై వారి పనుల్లో వారు ఉన్నారు. నాకు చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. అందుకే నాకు ఒక కుమార్తె కావాలి అని కోరింది. అప్పుడు వెంటనే పార్వతీదేవి ఒడిలో ఒక అందమైన బాలిక ప్రత్యక్షమైంది. ఆమెకు అశోక సుందరి అని పేరు పెట్టారు. గణేశుని శిరచ్ఛేదనం జరిగినప్పుడు అశోక సుందరి అక్కడే ఉన్నట్లు పురాణాల్లో ఉంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. తండ్రి చేసిన పనిని చూసి భయపడిపోయిన అశోక సుందరి అక్కడే ఉన్న ఉప్పు బస్తా వెనక వెళ్లి దాక్కుంది. అయితే పార్వతీదేవి గణేశుని విషయం తెలుసుకున్నప్పుడు తీవ్ర కోపానికి గురైంది. నువ్వు నా బిడ్డని కాపాడలేదే, నా భర్తను అడ్డుకోలేదే అని కోపంతో అశోక సుందరిని ఇక ఉప్పులోనే భాగమవ్వమని శపించింది. శివుడు గణేశుని తలను తిరిగి తనకి ఇచ్చి ఆమె శాపం నుండి విముక్తిని కల్పించి మళ్లీ ప్రాణం పోశారు. అందుకే ఉప్పు లేకుండా ఏ ఆహారం కూడా రుచికరంగా ఉండదని చెబుతారు. ఎందుకంటే అది అశోక సుందరి దేవితో ముడిపడి ఉంది. ఈ పురాణ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.